అట్లయితే ఒక్క బాబనోడు చచ్చిపోడు, వాడు మంత్రం వేసుకొని కాపాడుకుంటాడు, వాడి రోగాన్ని వాడు తగ్గించుకుంటాడు. నీ బట్టలు ఉతికేది మేము, నీకు రోగం వస్తే చూసేది మేము, నీకు అవసరాలన్నీ తీర్చేది మేము. నీ మంత్రాలకు ఏం రాస్తాయి? చింతకాయలు రాలయి. దొంగ బాడుకో. వాడికి ఏంటంటే పంచాంగం పెట్టిన ఉద్దేశం ఏంటంటే మనం తుమ్మినా దగ్గర వాడిని తెలవాలి. మన ఇంట్లో ఏమవుతుంది, పెళ్లి అవుతుందా, మన ఇల్లు కొనుక్కున్నామా, మన జాగా కొనుక్కున్నామా తెలవాలి. తెలిస్తే మన ఇంట్లో కయ్యం పెడతాడు, లేదంటే మనం సంపాదించిన సంపాదనలకి దోసుకుంటాడు, లేకపోతే అది మనని అణిచివేసి వస్తాడు. మనం కంట్రోల్ చేయడానికి వాడు పంచాంగం వేసిండు. మన ఇంట్లో ఏమైనా అని తెలవాలి. మరి వాని ఇంట్లో పంచాంగం పెడితే ఒకటి పెట్టాలి, మేము పెడతాం రా. దొంగ పాడుకో. సో మన మెదడికి సంఖ్యలు వేసింది బాపనోడే. అన్నీ చేసినా మనం మారలేదు. ఎప్పుడొచ్చునో బహుజనులకు మార్పు. శూద్రులు ఎప్పుడు రాజ్యమేలుదురో పై వాటిని పాటించి కలగన్న రోజు తప్పకుండా రాజ్యమేలుతాం. ఓకే, ఆయన పరిమళ అంటే ఆయన రాసిండు. గుడ్ బ్రదర్. సో మనము రాజ్యం ఏలాలంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం వల్ల అప్పుడు జాతీయవాదులు ఈ యొక్క అంబేద్కర్ గారు కోరిన దాన్ని అంగీకరించి ఓకే దాన్ని చట్టం చేయడం వల్ల ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ చట్టసభల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఇంకా నాయకత్వ లక్షణాలని, బానిస మెంటాలిటీని పొడగొట్టుకోవాలి. అటనే కుల వృత్తులు అందరు బంద్ చేసుకోవాలి. ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకోవాలి, కానీ కులం వాడు బ్రాహ్మణోడు చెప్పిన పని మాత్రం చేయకూడదు. ఓకే, తర్వాత బీసీలకి మహిళలకి ఆ త్వరలోనే చట్టం చేసుకోవాలి. కేవలం స్థానిక సంస్థలు ఎన్నికలు సరిపోదు. సర్పంచ్ అయితే పీకేది లేదు, గీకేది లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అది ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తిడుతున్నారు తప్ప ఈ బీసీ నాయకులని ముండకొడుకులు ఎవ్వడు కేంద్రం అడిగాడు. ఆర్ కృష్ణ అడుగుతాడు అన్నాడా? బీసీ బిల్లు పెట్టమని ఒక్కసారి అడిగిండా? ఇంకా బీసీ నాయకులు అని చెప్పుకుంటే ఎవడని అడుగుతారా? కాంగ్రెస్ని అడుగుతారు కానీ బీజేపీని అడిగారు. ఎవడరా కేంద్రంలో ఉన్నది? ఎవడు చట్టం చేయాల్సిన వాడు? ఎవడు? గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ని అడిగారు కదా, మూగ ప్రధాని అని తిట్టారు కదా. మరి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతారు ఈ మూడో కొడుకులు? అంటే వీడు కులం పేరు చెప్పి వాడిచ్చే చిల్లరకో దేనికో వీడు అమ్ముడు పోయిండు అని అర్థం. ఈ గాడిద కొడుకు అది మందకృష్ణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకోడన్నా బీసీ నాయకుడు అని చెప్పుకునే గాడిద కొడుకు కావచ్చు కదా. వాడు బిల్లు పెడతామంటే కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేయంటుండా? రాహుల్ గాంధీ పొద్దుగాలు వేస్తే రాజ్యాంగం పట్టుకొని సమన్యాయం కావాలని ఎత్తినోరు కొట్టుకొని ప్రతి బహిరంగ సభలో చెప్తాడు కదా. ఇడ కులకన్నా చేసినాము, మా స్థానిక సంస్థలు మేము అమలు చేస్తామంటే దానికి తిరకాసు పెడుతున్నాడు. అమలు చేయొద్దు, కాంగ్రెస్కి ఏడ పంచి పేరు వస్తుందో, లేకపోతే ప్రజల బతుకులు బీసీల బతుకులు ఏడ మారుతాయని దానికి ముస్లిం లింక్ పెడుతున్నాడు. ముస్లింలలో కూడా అన్ని మతాలలో కూడా వాడి పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ ఎవరి మొక్కున్నా ప్రతి మతంలో కూడా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రతి మతంలో కూడా అంటరాని వారు ఉన్నారు. ఇప్పుడు ముస్లింలలో సయ్యదులు ఇట్లాంటి అగ్రకులంలో ఉన్నారు అలా. ఓకే, అది కాకుండా ఫకీరోళ్ళు, దూదేకులోళ్ళు, ఇంకేమున్నాయి నాకు నోటి గుర్తుకొస్తలేవు. సో అట్లాంటి వాళ్ళు అంతా పేదోళ్ళు ఉన్నారు, అలా కూడా అంటరాని వాళ్ళు ఉన్నారు. మరి పేదోడు ఎవడైనా పేదోడే కదా, బ్యాక్వర్డ్ ఉన్నాడు. సో వాళ్ళ కమ్యూనిటీలో కూడా వాళ్ళని పైకి రాణిస్తలేరు. అట్లా ప్రతి కమ్యూనిటీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. 1% ఉన్న బ్రాహ్మణుడేమో 10% ఈడబ్ల్యూఎస్ కింద రాసుకుంటాడంట అడ్డదారుల. కానీ మిగతా వారికి సమన్యాయం చేస్తామంటే మతం తెస్తున్నాడు. ఏ మతం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో, అట్లనే గుజరాత్లో అక్కడ ఉన్న బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కి ఇస్తున్నారు బీసీ రిజర్వేషన్. మరి తెలంగాణకి ఏం లింక్? మతం ఎందుకు వచ్చింది మధ్యలో? దొంగలు ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, సో ఏది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఈ దేశంలో. సో తెలియదు ఈ దేశంలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఓకే, తెలియదు. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో మేము వివరించే ప్రయత్నం చేస్తాం, మీరు వింటారా? అయితే ఈ మెసేజ్ ఫాలో అవ్వండి. లాస్ట్ చదువుతాం మీ కామెంట్స్. ఓకే, సనాతన ధర్మము అంటరానితనం అని మీకు తెలుసా? ఓకే, సనాతన ధర్మం పేరిట కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేయించేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఊరికి దూరం ఆడంటాడు కదా పవన్ కళ్యాణ్, ఐ ఆమ్ ద అన్డినయబుల్ సనాతని అంటాడు. అది కూడా మామూలుగా చెప్పాడు. ఎందుకు అరుస్తాడో ఎందుకు ఊగిపోతాడో నాకు తెలియదు. మరి ఇదే టోన్లా ఐ ఆమ్ ద చేగువీర అంటాడు. మరి ఆడ చేగువీర నుంచి ఈడికి ఎట్లా మారిండు?
సో అంటే వానికి అధికారం కావాలి, వాడు అధికారం కోసం చెగువీరా అనమంటే అంటాడు, ఇంకేమనమంటే అంటాడు అని అర్థం. వానికి సిద్ధాంతం లేదు, ప్రజల మీద ప్రేమ లేదని అర్థం. సో సనాతన ధర్మం పేరిట ఊరికి దూరంగా వెలివేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఒంటి మీద బట్టలు లేకుండా చేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఒక కులం వాళ్ళని బట్టలు లేకుండా రథం గుంజిపిచ్చారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఒక కులం వారిని బట్టలు లేకుండా నాట్యం చేపించి ఎవరి కోరిక వచ్చినా తీర్చుకున్నారని మీకు తెలుసా? ఒక బ్రాహ్మణ స్త్రీ జోగిని అయిందా మీరు చెప్పండి? ఒక బ్రాహ్మణ స్త్రీ దేవదాసి అయిందా మీరు చెప్పండి? మరి ఈ స్త్రీ ఏం పాపం చేసింది? ఆ స్త్రీ ఎందుకు రాజభోగాలు అనుభవించింది? అట్లా అడిగితే నా నాలుకలు కోస్తారు, నా చెవులల్లో సీసం పోస్తారు. దొంగ లంజ కొడుకులు. సనాతన ధర్మం పేరిట ఒంటి మీద బట్టలు లేకుండా చేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట తినడానికి తిండి లేకుండా చనిపోయిన మృత కళేబరాలను తిని బతకవలసి వచ్చిందని మీకు తెలుసా? వాడే చెప్తాడు సంపుకొని తినిపోరా అని చెప్తాడు, ఆడే డప్పు కొట్టుకోమని చెప్తాడు, ఆడే చెప్పులు కొట్టుకోమని చెప్తాడు, మళ్ళీ ఆడే ఊరికి దూరం పెడతాడు. నీ దగ్గర నువ్వు ఈ జంతువులు తింటావు, నువ్వు ఇది చేస్తావు, నువ్వు దూరం పో, కళ్ళు తాగుతావు, ఇంకోటి చేస్తావు అంటాడు. మరి అవన్నీ చేయకపోతే వాడిని దండించింది వాడు, వాడిని అట్లా చేయటట్టు అట్లా బతికేటట్టు చేసింది వాడు. అట్లా అడిగిపోతున్నాయి దొంగలంచకూడదు. సనాతన ధర్మం పేరిట స్త్రీలను వివక్ష గురి చేసింది మీకు తెలుసా? స్త్రీలంతా శూద్రులంట. వీనికి జన్మనిచ్చే స్త్రీ శూద్రులవుతుందంట. వీనికి జన్మనిచ్చిన స్త్రీ ఓకే పాలిచ్చి వీని పెంచిన స్త్రీ బొమ్మ అవుతుందంట, రంభ అవుతుందంట, ఊర్వశి అవుతుందంట, మేనక అవుతుందంట, డాన్స్ అవుతుందంట బట్టలు లేకుండా. లంచ కొడుకు. సనాతన ధర్మం పేరిట బాల్య వివాహాలు జరిపించింది, ప్రోత్సహించింది అని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితిమంటలో వేసి తగలబెట్టేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట శూద్రుడు చదవకూడదని, చదివితే నాలుకలకు వస్తారని, చదువు వింటే చెవులలో సీసం పోసేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమి గాని, మళ్ళీ ఈ లంచకొడుకు ఇప్పుడు కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలైనా మళ్ళా అదే షాగంటి గాడు, అదే గరికపాటి గాడు, అదే చిన్నజీయర్ గాడు, అదే సద్గురు గాడు, ఈ లంచ కొడుకులు మళ్ళా గదే గశత్తని చెప్తారు. వెరీ అన్ఫార్చునేట్. సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమిగా, మళ్ళీ గుళ్ళకి పోతే ప్రతి గుళ్ళ ఈ లంచ కొడుకులు ఇదే చెప్తారు. మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు. సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమి గాని, ఆస్తిపాస్తులు గాని ఉండకూడదని, కట్టు బానిసగా జీవించాలని మీకు తెలుసా? భూమి హక్కు లేదు. ఓకే, ఎలాంటి హక్కులు లేవు. అరుగుల మీద కూసవద్దు, నేల మీద కూసోవాలి, 2 కాళ్ళు దొడ్డిపోయినట్టు. అర్థమైందా? ఎవడన్నా బై మిస్టేక్ మర్చిపోయి కూర్చున్నాడు అనుకో, వాళ్ళ పిర్రాలు కోసారు. ఇక దళిత స్త్రీ ఈ పై వస్త్రం వేసుకుంటే బ్రెస్టులు కోసారు. బ్రెస్ట్ సైజుని బట్టి ట్యాక్స్ వేసారు. అంటే ఎంత లంచ కొడుకులు. ఇక తిట్టబుద్ది కదా, బరాబర్ తిడతాం. దేవదాసి వ్యవస్థను పెట్టి ప్రోత్సహించింది సనాతన ధర్మం అని మీకు తెలుసా? మరి ఆ పని చేసినప్పుడు వానికి అంటరానితనం రాదు, మిగతా అన్ని చోట్ల గుర్తుకొస్తుంది. అంటే ఎంత బ్రెయిన్ ఎట్లా పుట్టిండ్రు, ఎందుకు పుట్టిండ్రు, ఎట్లా పుట్టించిండ్రు వీళ్ళని నాకు అర్థమవుతలే. సనాతన ధర్మం పేరిట సముద్రయానం నీవు చేయకూడదని నీకు తెలుసా? ఎందుకో ఏమవుతుందో, సముద్రయానం చేస్తే ఏమవుతుంది అంటే ఆ యొక్క వేరే దేశాలు ఉండే మంచి కానీ సమానత్వం కానీ ఏమైనా నేర్చుకుంటారేమో, ఈ బ్రాహ్మణ చెత్తకి ఈ చెత్తని తొలగించాలని ప్రయత్నం చేస్తారేమో అని భయపడ్డాడు. అందుకని సముద్రయానం వద్దన్నాడు. సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి శిక్షలు అమలు చేసేవారని నీకు తెలుసా? బ్రాహ్మణునికి ఎలాంటి శిక్షలు లేవు, మిగతా వాళ్ళకి కఠినమైన శిక్షలు తుమ్మినా తగిన. అదే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతోటి ఏమైనా చేస్తే వాడికి మరణదండన మరణదండన. అదే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని ఫస్ట్ ఆయన భర్త అత్తగారింటికి పంపించకనే ముందు ఫస్ట్ బ్రాహ్మణుతో 3 రాత్రులు గడపాలి. వీడు దేవుడు అంట, దేవుడికి ప్రసాదం పెట్టినాకనే దాన్ని మిగతా వాళ్ళు తినాలంట. అది వాడి కాన్సెప్ట్.